మరి ఈ సిలువను గురించి ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తి క్రైస్తవుడు అని తెలియడానికి ఉండేటువంటి గుర్తు ఏమిటి? ఇప్పుడు హైందవులు అంటే వాళ్ళు ఇది ఓం అని చెప్పేసి రాస్తూ ఉంటారు, అదొక సింబల్, ఒక గుర్తు. ముస్లిమ్స్ అంటే వాళ్ళు చందమామ ఆ బొమ్మ వేసి ఒక నక్షత్రం పెడుతూ ఉంటారు. అది చూసిన వెంటనే మనకి ఇది ఇస్లాంకి సంబంధించింది, ఇది హైందవులకు సంబంధించింది. సిలువ గుర్తు వేసి ఉన్నదంటే ఇది క్రైస్తవులకి సంబంధించింది అన్నటువంటి ఈ గుర్తు ద్వారా క్రైస్తవ్యం నేడు గుర్తింపబడుతూ ఉన్నది. కాబట్టి సిలువ లేకుండా రక్షణ అనేది లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభువే స్వయంగా దేవాది దేవుడు తన రక్షణ ప్రణాళికలో మానవాళికి రక్షణ ఇవ్వబడడానికి ఎన్నుకున్నటువంటి మార్గము సిలువ మార్గం. దాన్ని మనం ఎవరము కూడా తృణీకరించలేము. అవమానకరమైందే, హేళనకరమైందే, శ్రమలతో కూడిందే, బాధతో కూడిందే, అందరి చేత నిందలు పొందుకున్నదే అయినను దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానము, మార్గము ఈ సిలువ మరణమే. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి క్రైస్తవ ప్రతి దేవాలయం మీదకి మనం వెళ్ళి చూసినట్లయితే సిలువ గుర్తు అనేది ఖచ్చితంగా మనకు కనబడుతుంది. దారిలో వెళ్తున్నప్పుడు ఇది దేవాలయం అని చెప్పేసి మనం ఎలాగ చెప్తాం? ఇది చర్చి అని చెప్పి ఎలా చెప్తాం మనం? ఖచ్చితంగా దాని మీద సిలువ గుర్తు అనేది కనపడుతుంది. క్రైస్తవుడు మరణించిన తర్వాత కూడా ఆ సమాధి మీద సిలువ గుర్తు కనపడుతుంది. ప్రతి ఒక్కరి గుండె మీద జపమాల ధరించినప్పుడు సిలువ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సిలువ లేకుండా ఈ క్రైస్తవ విశ్వాసాన్ని ప్రకటించడము అసాధ్యమని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది వచ్చేసి అడ్డంగా ఉన్న కర్ర, నిలువుగా ఉన్న కర్ర అని చెప్పేసి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఇంటర్వ్యూలు అడుగుతూ ఉన్నాడు, యేసు ప్రభు సిలువ మీద మరణించాడు, ఇది అవమానానికి గుర్తు కదా, మరి ఇటువంటి అవమానకరమైనటువంటి సిలువను ఎందుకు వీళ్ళందరూ కూడా పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ చర్చిల మీద పెట్టుకుంటూ ఉన్నారు? మామూలుగా ఎవరైనా ఒక దాని ద్వారా మరణించారు అంటే దాన్ని హేళనకరంగా చూడాలి, దాన్ని తీసివేయాలి. కానీ వీళ్ళందరూ ఏంది, సిలువను పట్టుకొని తిరుగుతూ ఉన్నారే, సిలువకే అంత గౌరవాన్ని ఇస్తూ ఉన్నారే అని చెప్పేసి కొంతమంది మతోన్మాదులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియనటువంటి సత్యం ఏమిటంటే ఈ సిలువ మరణం ద్వారానే ప్రభు మానవాళికి రక్షణను ప్రసాదించాడు. ఈ సిలువ వెనక చాలా గొప్ప ప్రణాళిక దాగి ఉన్నది, గొప్ప రక్షణ భాగ్యము దాగి ఉన్నది. కాబట్టి ఆ సిలువని ఈరోజు మేమందరం కూడా గౌరవిస్తూ ఉన్నాం. ఆ సిలువ మరణం ద్వారా ప్రభు మాకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యము. కాబట్టి ఆయన ఆ రోజు మరణించినటువంటి రోజును మేము చెడు రోజుగా పరిగణించము. ఇదేదో మాకు బాధాకరమైనటువంటి రోజుగా పరిగణించము. దాన్ని ఎలాగ స్వీకరించాం మనము? దాన్ని మంచి శుక్రవారంగా మనందరం కూడా కొనియాడుతూ ఉన్నాం. ప్రభు మరణించడము, ఒక వ్యక్తి మరణించినటువంటి రోజు ఎలాగా మనకి మంచిదవుతూ ఉన్నది. ఎవరైనా వ్యక్తి మరణించాలంటే ఆ రోజు దుఃఖకరంగా మనం తీసుకుంటాం, అందరం కూడా ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, జ్ఞాపకం చేసుకొని కన్నీరు కారుస్తూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభు మరణించినటువంటి మరణము మనందరికీ కూడా ఆనందదాయకమైంది, మనందరికీ కూడా సంతోషకరమైంది. సిలువలో మరణించినటువంటి ఆ మరణము ఎందుకు ఆనందదాయకమైంది అంటే ఈ మరణము వెనుక గొప్ప రక్షణ దాగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చిందే ఈ రీతిగా మరణించడానికి. మరి నాదో ప్రశ్న, ఎందుకు యేసు ప్రభు ఈ సిలువ మరణాన్ని ఎన్నుకున్నాడు? ఒక వ్యక్తి మరణించాలంటే అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి, అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి. మరి ఎందుకు యేసు ప్రభు ఈ సిలువ మరణాన్ని ఎన్నుకున్నాడు? రోమ ప్రాంతంలో కూడా అనేకమైనటువంటి విధాలుగా మరణాలు ఉన్నాయి. అయినను దేవుడు ఈ సిలువ ద్వారానే ఈ రక్షణను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఎందుకని చెప్పేసి మనల్ని ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం చెప్పగలం? ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తిని ఉరివేసి చంపివేస్తే చనిపోతాడు కదా, కానీ రక్తం చిందించబడుతుందా? రక్తము చెందడానికి అవకాశము లేదు. మరి రక్తము చిందించబడకుండా విషం ఇచ్చి కూడా చంపవచ్చు. మరి రక్తం చిందించబడాలంటే తనని కత్తితోటి నరకడమో, మెడకాయ నరకడమో, ఈ రీతిగా
చంపినప్పుడు రక్తము చిందించబడుతుంది. మరి క్రీస్తు ప్రభు ఎందుకు ఈ శిలువ మరణాన్ని ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు? ఎందుకు శిలువ మీదనే ఆయన మరణించాలి? ఈనాడు చదివినటువంటి సువిశేషపట్నం ఒక గొప్ప ఉదాహరణగా మనకు ఉంటూ ఉంది. ఏ విధంగా అయితే ఎడారిలో మోషే ఆ సర్పమును ఎత్తిన రీతిగానే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. మొట్టమొదటి ఉదాహరణ. ఎందుకు యేసుప్రభు శిలువ మరణాన్ని ఎన్నుకున్నాడంటే, ఆయన కంచు సర్పం ఏ విధంగా అయితే ఎడారిలో ఎత్తబడి అక్కడ చనిపోయే వారందరినీ కూడా రక్షించిందో, ఆ విష సర్పముల చేత కాటిపోయబడినటువంటి వారందరూ కూడా ఆ కంచు సర్పాన్ని చూసి ఏ విధంగా అయితే రక్షింపబడ్డారో, వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకున్నారో, అదే రీతిగా మనిషి కుమారుడును ఎత్తబడవలయును. కానీ ఎత్తబడి చంపబడేటువంటి ఒకే ఒక మార్గము శిలువ మరణము. అంటే ఈ రీతిగా ఆయన ఎత్తబడాలి, ఆ శిలువ మీద మరణించాలి. అందరి నుంచి కూడా పైకి ఎత్తబడినప్పుడు ఆ కింద ఉన్న వారందరూ కూడా ఆయన్ని చూడాలి. ఆయన చూసిన వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలి. కాబట్టి ఇది మొట్టమొదటి ఉదాహరణ. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాయబడిన లేఖ 9వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు యేసు ప్రభు శిలువ మరణాన్ని ఎన్నుకున్నాడు అన్నదానికి ఉదాహరణ ఇక్కడ ఇవ్వబడుతుంది చాలా చక్కగా. చదవండి. నిజమునకు ధర్మశాస్త్రం ప్రకారము దాదాపు సమస్త వస్తువులను రక్తముచే శుద్ధి చేయబడవలయును. రక్తము చిందింపకయే పాప క్షమాపణ లేదు. ఏమని చెప్తుంది పరిశుద్ధ వాక్యము? రక్తము చిందింపకయే పాప క్షమాపణ లేదు. సర్వ పాప ప్రక్షాళనం రక్త ప్రోక్షణం అవశ్యం. తద్రక్తం పరమాత్మేన పుణ్యత్యాగ బలియాగం. వేదాలు చెప్తున్నాయి ఈ మాట. అదే మాట బైబిల్లో కూడా మనకి ఇవ్వబడింది. ఇదే వాక్యాలు వేదాల్లో కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు గ్రహించలేదు. అదే డిఫరెన్స్. సర్వ మానవాళి పాపాలు క్షమించబడాలి అంటే ఏం జరగాలి? రక్తము చిందించబడాలి. తద్రక్తం, ఆ రక్తము కూడా ఎవరిదై ఉండాలి? ఎద్దుల రక్తమో, మేకల రక్తమో, గొర్రెల రక్తమో, సాధారణమైనటువంటి మన మనుషుల రక్తమో కాదు. ఎవరి రక్తమై ఉండాలి? పరమాత్ముడిదై ఉండాలి. ఎందుకంటే అది పరిశుద్ధమైన రక్తము. మనుషులందరినీ కూడా పాపం రక్తమే. కాబట్టి పాపం లేనటువంటి రక్తం ఎవరిది అంటే అది ఒక పరమాత్ముడిది, దేవుడిది మాత్రమే. కాబట్టి తద్రక్తం పరమాత్మైన పుణ్య త్యాగ, అది పుణ్యముగా ఇవ్వబడాలి, స్వేచ్ఛగా ఉచితముగా ఇవ్వబడాలి. కాబట్టి ఆ పరమాత్ముడు ఈ రక్తాన్ని చిందించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఆయన సిలువ కొట్టబడ్డాడంటే ఆ రక్తము చిందించబడాలి. కాబట్టి దాన్ని పుణ్యముగా ఫ్రీగా ఇచ్చాడు, స్వేచ్ఛగా. తను ఎవరో ఫోర్స్ చేయలేదు, తన మీదకి ఆ మరణాన్ని ఎవరో తీసుకురాలేదు. తనంతట తానుగా ఆ మరణాన్ని తన మీదకి తీసుకున్నాడు. దేవుని చంపివేయడానికి ఎవరండి అర్హుడు? దేవుని ఎవరు చంపగలడు? అందుకే పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, ఆయనే తన మరణాన్ని తన మీదకి తీసుకున్నాడు. అదే 2వ పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన నిత్యము కూడా దేవుడై ఉన్నాడు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం తనను తాను సంపూర్ణముగా తగ్గించుకున్నాడు. సంపూర్ణ మానవుడు అయ్యాడు, మరణం వరకు వెళ్ళాడు. ఎంతటి మరణం అంటే సిలువ మరణానికి తనను తాను అర్పించుకున్నాడు. కాబట్టి రక్తము చిందించబడాలంటే ఉన్నటువంటి ఆ మార్గము సిలువ మార్గం. ఆ రక్తం సంపూర్ణంగా చిందించబడాలి. కాబట్టి క్రీస్తు ప్రభు సిలువలో మరణించాడు. ఈ సిలువలో మరణించడానికి మామూలుగా అయితే మిగిలినటువంటి 2 దొంగలు ఎలా తీసుకొని వెళ్ళారు? మీరు మామూలుగా సినిమా చూసుంటారు, కరుణామయుడో దయామయుడో, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసారా? ఆ సినిమాలో చూసినప్పుడు పక్కన ఉన్నటువంటి 2 దొంగల్ని కూడా తాళ్ళతో కట్టివేసినట్టు మనకు కనపడుతుంది. వాళ్ళ మీద ముళ్ళ కిరీటము, తలపైన ముళ్ళ కిరీటం ఉండదు. వాళ్ళని కొరడా దెబ్బలతో కొట్టినట్టు కనిపించదు. కానీ క్రీస్తు ప్రభుని సిలువ వేసినప్పుడు ఆయన దేహం అంతా కూడా కొరడాలతోటి కొట్టబడింది. ఊరికి తీసుకొని వెళ్ళి సిలువ వేసినంత మాత్రాన తన దేహంలో ఉన్నటువంటి ప్రతి రక్తపు బొట్టు కారిపోవడానికి అవకాశం లేదు. ఇంకా కొద్ది రక్తం ఆయన శరీరంలోనే మిగిలిపోతుంది.
కానీ చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన కార్చాలి అంటే ముందుగా ఆయన కొరడా దెబ్బల గుండా వెళ్ళాలి. ఆ కొరడా దెబ్బల గుండా కొట్టినప్పుడు ఆయన దేహంలో ఉన్నటువంటి ఆ శరీరము ఆ తోలుతో సహా లేచి వచ్చింది. కాబట్టి ఈ రీతిగా ఆయన దేహంలో ఉన్నటువంటి ప్రతి రక్తము కూడా కారటం ప్రారంభమైంది. తలలో ఉన్నటువంటి రక్తం ఆ ముళ్ళ కిరీటం ద్వారా కారడం ప్రారంభమైంది. చేతుల్లో మిగిలిపోయినటువంటి రక్తము ఆ చేతులకు మేకులు దిగబడినప్పుడు కారడం ప్రారంభమైంది. కాళ్ళలో మిగిలిపోయినటువంటి రక్తము ఆ కాళ్ళకు మేకులు దిగబడినప్పుడు కారడం ప్రారంభమైంది. ఇంకా ఏదైనా కొద్ది రక్తం మిగిలిపోయి ఉంటుందేమో అన్నటువంటి ఆలోచనతోటి ఆయన దేహంలోనికి బల్లెము పోటును గుచ్చారు. ఈ బల్లె పోటు గుచ్చినప్పుడు ఏం బయటకు వచ్చిందండి? రక్తము, నీరు స్రవించింది. ఇంకా రక్తము ఆయన దేహంలో లేదు, దానికి నీరు కూడా బయటికి వచ్చేసింది. చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన కార్చాలి. కాబట్టి ఈ రక్తము చిందింపకయే పాప ప్రక్షాళన లేదు. కాబట్టి క్రీస్తు ప్రభు ఈ శిలువ మరణం కూడా తన రక్తాన్ని చిందించాలి. కాబట్టి ఈ శిలువ మరణము ఆయన మీదకి తీసుకున్నాడు. ఇది రెండో విషయం. మరి దీనికి ముందుగానే పాత నిబంధన నుంచి ప్రజలందరినీ కూడా, ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఎలాగ సిద్ధపరిచాడు? రక్తము చిందించకుండా పాప ప్రక్షాళన అనేది లేదు అన్నటువంటి సత్యాన్ని ముందుగానే ఇజ్రాయెల్ ప్రజలకు తెలియచేస్తూ వచ్చాడు. ఏ రీతిగా? మీ పాపాలు క్షమించబడాలంటే మీరు గొర్రెల్ని బలిగా అర్పించాలి, ఎద్దులని బలిగా అర్పించాలి. అది మనం చూస్తాం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 9వ అధ్యాయం 12వ వచనం నుంచి చదవండి ఒకసారి. 12వ వచనం నుంచి. క్రీస్తు ఈ గుడారమును ప్రవేశించును, అతి పవిత్ర స్థలమునకు ఆయన వెళ్ళెను. శాశ్వతంగా చేరినప్పుడు మేకల యొక్క, గొర్రెల యొక్క రక్తమును ఆయన తీసుకొని పోలేంగా, తన రక్తమును ఆయన తీసుకొని మన శాశ్వతమైనటువంటి రక్షణగా ఆయన నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇజ్రాయెల్లో ఆల్రెడీ అప్పటికి ఒక సమాధానం ఉంది, ఒక ఆలోచన ఉంది. ఏమిటి ఆలోచన? పాపాలు క్షమించబడాలి అంటే రక్తము చిందించబడాలి. కానీ అప్పటి వరకు కూడా దేవుడు వాళ్ళందరినీ కూడా సిద్ధం చేసి ఉంచాడు. రక్తము చిందించబడితేనే పాపాలు అనేవి క్షమించబడతాయి. కాబట్టి ఆ సిద్ధపాటులో భాగంగానే దేవుడు మొదటిగా ఈ జంతువుని బలి ఇవ్వమని చెప్పేసి పరిశుద్ధ వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాడు. కాబట్టి మీరు పాపాలు క్షమించబడాలంటే మీ పాపలకు గుర్తుగా, క్షమాపణకి గుర్తుగా మీరు వచ్చినప్పుడు ఒక గొర్రెనో మేకనో వచ్చి బలి అర్పించండి. ఆ రక్తమును పీఠము చుట్టూ చల్లండి. మరి అదే రీతిగా ఎద్దు రక్తమును కానీ దాని మీద పీఠం చుట్టూ చల్లేసి దాన్ని అక్కడే దహించి వేయండి అన్నటువంటి ఈ రీతిగా దేవుడు ముందు నుంచే ఇశ్రాయేలు ప్రజలను సిద్ధం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే రక్తము చిందించబడాలి, పాపాలు క్షమించబడాలి అంటే అన్నటువంటి ఒక నిదర్శనను ముందుగానే ఇస్తూ తీసుకుని వచ్చాడు. ఈ రీతిగా వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత చివరికి స్వయంగా క్రీస్తు ప్రభువే ఆ గొర్రె పిల్లగా మారుతూ ఉన్నాడు. శాశ్వత బలి. ఇప్పటి నుంచి మీరు గొర్రెల్ని నరకాల్సిన పని లేదు, మేకల్ని బలి ఇవ్వాల్సిన పని లేదు, ఎద్దుల్ని బలి ఇవ్వాల్సిన పని లేదు. ఆయన బలి అవుతున్నాడు. ఇది ఇంకా శాశ్వత బలి. ఆయన ఆ గుడారంలోనికి ప్రవేశించినప్పుడు, అంటే ఆ శిలువ మీదకి ఆయన ప్రవేశించినప్పుడు ఆయన మేకలనో గొర్రెలనో ఎద్దులనో తీసుకొని వెళ్ళలేదు, తానే వెళ్ళాడు. తన రక్తమునే బలిగా అర్పించాడు. ఈ రీతిగా శాశ్వత రక్షణను ఆయన మనకి ప్రసాదించాడు. కాబట్టి రక్తము చిందించకుండా పాప ప్రక్షాళన అనేది లేదు. కాబట్టి ఆ పాత నిబంధన నుంచి కూడా ఇది మనం చూస్తూ వచ్చినటువంటి సంఘటన. కానీ నూతన నిబంధనలోకి వచ్చేసరికి క్రీస్తు ప్రభు అర్పించినటువంటి ఈ సంపూర్ణ బలి తర్వాత, ఈ నిజమైనటువంటి బలి తర్వాత ఇంకా మనము మేకల్ని బలి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎద్దుల్ని బలి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, మనం రక్తం చిందించాల్సినటువంటి అవసరం ఇంకా లేనే లేదు. ఈ విధానాలు బయట అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే సంపూర్ణ విశ్వాసంలోనికి వాళ్ళు ఇంకా నడిపించబడలేదు. ఇంకా మేకల్ని బలించుకోవాలి, ఎద్దుల్ని బలించాలి, వీటి ద్వారానే పాపాలు మన్నించబడతాయనేటువంటి అపోహలో ఇంకా లోకం బతుకుతూ ఉంది. కానీ క్రీస్తు ప్రభుని యొక్క బలి తర్వాత ఇక రక్తము చిందించాల్సినటువంటి అవసరము లేదు. అదే బలిని మనం నిత్యము కూడా కొనియాడుతూ ఉండాలి. శాశ్వత బలిని, ఈ సంపూర్ణ బలిని, ఆ నూతన బలిని క్రీస్తు ప్రభు స్థాపించాడు ఆ శిలువ మీద.
కాబట్టి ఆయన సంపూర్ణ రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఆయన మరలా రెండవసారి వచ్చేంత వరకు కూడా ఈ బలి కొనసాగుతూనే ఉంటున్నప్పుడు అన్బ్లడీ సాక్రిఫైస్ అని చెప్పేసి అంటూ ఉంటాం ఈ దివ్య బలి పూజని. అంటే రక్తము చిందించినటువంటి బలి, రక్తము కనిపించినటువంటి బలి. కానీ అక్కడ క్రీస్తు ప్రభుని యొక్క రక్తం మనందరం కూడా స్వీకరిస్తూ ఉన్నాం, కానీ మనకు కనపడేటువంటి రక్తము కాదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఒక బలిని అర్పించాడు, అదే సంపూర్ణ బలిగా మనందరికి కూడా నిలుస్తూ ఉన్నది. నిత్య యాజకుడిగా ఆయన నిలబడిపోయాడు. ఇంకా రెండవ రాకడలో ఆయన వచ్చేంత వరకు కూడా ఆయన మరలా బలి సమర్పించడు. మరలా రెండవ రాకడలో మనందరం కూడా పరలోక రాజ్యంలో ఆయనతో పాటు చేరుస్తాము. ఆయన నిత్య యాజకుడిగా మరలా ఈ బలిని సమర్పిస్తాడు. అప్పుడు మనందరం కూడా ఆ భోజన పంక్తిలో, ఆ బలిలో మనందరం కూడా పాల్గొంటాం. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. మరి రెండో ప్రశ్న మిమ్మల్ని అడిగాను, ఎందుకు యేసు ప్రభుని కాళ్ళు నరుకో, చేతులు నరుకో, తల నరుకో చంపేస్తే రక్తం కారిపోతుంది కదా, మరి ఎందుకు ఆయన నరకలేదు? ఎందుకు యేసు ప్రభు నరికి చంపలేదు? మెడ నరుకుంటే సరిపోయింది, రక్తం అంతా బయటకు వచ్చేది. కాళ్ళు చేతులు నరుకుంటే రక్తం అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి యేసు ప్రభుని అలాగ చేయలా. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26వ వచనము ఏదో ఉంటుంది. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 36వ వచనం. ఏలయన ఎముకలలో ఒక్కటైనను విరగగొట్టబడలేదు. ఎప్పుడు చదవబడినటువంటి వాక్యము? యేసు ప్రభు శిలువ మీద మరణించిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చేసరికి ఆయన అప్పటికే మరణించి ఉంటాడు. మరణించాడా లేదా అని చెప్పేసి బల్లెంతో పొడిచి చూస్తాడు. దాని తర్వాత ఈ మాటలు పలుకుతూ ఉంటారు. ఎందుకంటే ఏలైనా ఆయన ఎముకలలో ఒక్క ఎముకైనను విరగగొట్టబడలేదు. ఇది ఎక్కడ మాటలు? లేఖనాలు తెలియజేస్తున్నటువంటి మాటలు. యేసు ప్రభుని యొక్క దేహంలోని వంచి ఒక్క ఎముక కూడా విరగగొట్టబడకూడదు. కాబట్టి ఆయన ఈ ఎముకలు విరగొట్టబడేటువంటి రీతిగా ఆయన మరణించలేదు, సిలువ వేయబడ్డాడు. అది మనం ఎక్కడ చూస్తున్నాం? సామ్స్లో చూస్తున్నాం, కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. 20వ కీర్తన, 34వ కీర్తన 20వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఆల్రెడీ ముందుగానే జరగబోతున్నటువంటి ఈ మరణం గురించి, ఒక ఎముకైనా ఇరగగొట్టబడదు అన్నటువంటి విషయం గురించి కీర్తనకారుడు ముందుగానే తెలియచేశాడు. చదవండి ఒకసారి. ప్రభు అతనిని సురక్షితముగా కాచి కాపాడను, అతని ఎముకలలో ఒకటి అయినను విరగదు అని చెప్పేసి ముందుగానే లేఖనాలు మనకి తెలియచేశాయి. కాబట్టి క్రీస్తు ప్రభుని కాళ్ళు నరుకో, మెడ నరుకో, చేతులు నరుకో బలి ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ఎముకలలో ఒక్క ఎముకైనను విరగగొట్టబడదు అన్నటువంటి వచనాలు, ప్రవచనాలు తన యొక్క జీవితం ద్వారా నెరవేర్చబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క సాధనాన్ని దేవుడు క్రీస్తు ప్రభు మన రక్షణ ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాబట్టి ఆ సాధనాన్ని ఎవరు తృణీకరించగలరు? ఆ సాధనాన్ని ఎవరు తప్పు పట్టగలరు? దేవుడే స్వయంగా తన యొక్క రక్షణ ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ మరణం గుండానే నేను మానవాళికి రక్షణను ప్రసాదించాలి అని తానే నిర్ణయించుకున్న తర్వాత దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా వెళ్ళేవారు ఎవరున్నారు? దానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? దాన్ని తృణీకరించగలిగే వాళ్ళు ఎవరున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనందరం కూడా అంగీకరించాల్సిందే. అందుకే మన యొక్క కథోలిక సంఘంలో ఏ చర్చిలోకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుని స్వరూపాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ, ఆయన యందు విశ్వాసము కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఆయనను చూసి రక్షింపబడాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఎడారిలో ఆ కంచు సర్పంని ఏ రీతిగా అయితే వాళ్ళందరూ కూడా చూసి మరణాన్ని ఉంచి మరణం గుండా తప్పించబడ్డారో అదే రీతిగా నూతన నిబంధనలో ప్రతి ఒక్కరు కూడా ఈ సిలువ వేయబడినటువంటి, ఈ పైకెత్తబడినటువంటి క్రీస్తు ప్రభుని చూసి ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలి. కాబట్టి క్రీస్తు ప్రభు లేకుండా ఆ సిలువ వ్యర్థమే.
సిలువ మీద క్రీస్తు ప్రభుని మరణం లేకుండా సిలువకు అంత విలువ లేదు. యేసు ప్రభుకు ముందు కూడా అనేక మంది సిలువ వేయబడి చంపివేయబడ్డారు. ఏదో యేసు ప్రభుని మాత్రమే ఫస్ట్ టైము అక్కడ సిలువ వేసి చంపలా. యెరూషలేము ప్రాంతంలో ఆయనకన్నా ముందు అనేక మంది సిలువ వేసి చంపారు. సిలువ మరణం అనేది వాళ్ళకి ఒక సాధారణమైన, మనందరికీ ఈ ఉరి శిక్షలు ఎప్పుడైతే మన దేశంలో ఎలాగైతే వేస్తూ ఉంటారో అక్కడ వాళ్ళకి సిలువ శిక్షలు అనేవి సాధారణం. కానీ యేసు ప్రభువుకు ముందు కూడా అనేక మంది సిలువ వేయబడ్డారు. కానీ అంతవరకు కూడా యేసు ప్రభు సిలువలో మరణించేంత వరకు కూడా ఈ సిలువకి అంత గొప్ప దీవెన లేదు. అంతగా దాన్ని పట్టించుకోలేదు, ఎవరు కూడా దాన్ని ఆలోచన కూడా చేయలేదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఆ సిలువలో మరణించాడో ఆ తర్వాత నుంచే సిలువ మరణం అనేది ఒక ధన్యతగా మారింది, ఒక ఆశీర్వాదంగా మారింది. అందుకే కొంతమంది అపోస్తులు కూడా వాళ్ళు సిలువ వేసి చంపుతూ ఉన్నప్పుడు చాలా ఆనందంగా దాన్ని స్వీకరించారు. మా యజమాని వలె, మా బోధకుడి వలె, మా దేవుని వలె మేము కూడా సిలువ వేయబడి చంపవేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఆ సిలువను ఎంతో ఆనందంగా స్వీకరించారు. మొట్టమొదటి శిష్యుడైతే నేను ఇలాగ సిలువ వేయబడటానికి కూడా యోగ్యుడని కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేసి చంపండి అని చెప్పేటువంటి మాటలు కూడా అపోస్తులు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు కూడా సిలువ మరణం అంటే ఒక హేళనకరమైనదిగా, అవమానకరమైనదిగా, ఏదో పెద్ద దుండగుడు, తప్పు చేసిన వాడు, పాపం చేసిన వాళ్ళకి వేసేటువంటి ఆ శిక్షను కాస్త ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాడు. దుఃఖకరమైన దాన్ని ఆనందకరంగా ప్రభు మార్చాడు. హేళనమైన దాన్ని ఆశీర్వాదముగా దేవుడు మార్చాడు. కాబట్టి ఈరోజు ప్రతి దేవాలయం మీద ప్రతి క్రైస్తవుడు కూడా ఈ సిలువను మోస్తూ జీవించాలి. ఎందుకంటే ప్రభుని యొక్క వాక్యం అదే, ఎవరైతే నన్ను అనుసరించాలి అనుకుంటూ ఉన్నారో వారు తమ సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. కాబట్టి ఎవరు దీన్ని తృణీకరించగలము? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడిగా క్రీస్తుని అనుసరించే బిడ్డగా నువ్వు ఉండాలి అనుకుంటూ ఉన్నావా? నీ సిలువను ఎత్తుకొని నీ దేవుణ్ణి అనుసరించు. కాబట్టి సిలువ శ్రమలు లేకుండా, ఈ హేళన లేకుండా, ఈ బాధలు లేకుండా, ఈ శ్రమలు లేకుండా పునరుత్థానం అనేది లేదు. క్రీస్తు ప్రభుని యొక్క మహిమాన్విత జీవితం అనేది లేదు. కాబట్టి ఈరోజు చాలా మంది క్రైస్తవులే మరణాన్ని స్వీకరించడానికి సిద్ధముగా లేరు. యేసు ప్రభు సిలువలో మరణించాడు అన్నటువంటి విషయాన్ని జీర్ణించుకోవడానికి సిద్ధముగా లేరు. కానీ పునరుత్థానం గురించి ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నారు. కానీ ఈ మరణం లేకుండా పునరుత్థానం అనేది లేదు అన్నటువంటి సత్యం చాలా మంది అంగీకరించలేకపోతూ ఉన్నారు. అందుకే ఈరోజు చాలా మంది ఇతర సహోదరులు ఏం బోధిస్తారంటే, మేము ప్రకటించేది పునరుత్థానుడైన క్రీస్తుని, సజీవుడైన క్రీస్తుని, ఆయనకు పునరుత్థానం రావడానికి కారణము ఈ సిలువ మరణం. సిలువ మరణం లేకుండా నువ్వు పునరుత్థానం ఎలాగా ప్రకటించగలుగుతావు? ముందుగా నువ్వు ప్రకటించాల్సింది ఆయన యొక్క సిలువ మరణం. కాబట్టి మనందరి విశ్వాసం ఏమిటంటే, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా తిరిగి వచ్చే వరకు వేచి ఉంటాము. ఇది ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసం, కథోలికుడి విశ్వాసం. కాబట్టి ఆయన మరణాన్ని ప్రకటించాలి, తర్వాత ఆయన యొక్క పునరుత్థానాన్ని చాటి చెప్పాలి. కాబట్టి మరణం లేకుండా పునరుత్థానం అనేది లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సిలువ ద్వారా క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికను ఎవరము తృణీకరించగలము? కాబట్టి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది సిలువ గుర్తు వేసుకోవడం కూడా తప్పే అని చెప్పేసి బోధించే వాళ్ళు చాలా మంది తయారయ్యారు, ప్రారంభమయ్యారు. ఏదో ఒక రకంగా సంఘాన్ని తప్పు మార్గంలో చేర్చేదానికి సాతానుగాడి యొక్క బోధనలు ప్రకటించడం ప్రారంభించారు. క్రైస్తవ సంఘమా, జాగ్రత్త ఉండాల్సినటువంటి సమయం. సమస్తమును కూడా నాశనం చేశారు, సమస్త విశ్వాసాన్ని నాశనం చేశారు, అన్ని విధానాలని తప్పుడు పట్టడం ప్రారంభించారు. యేసుప్రభు జీవిస్తున్నటువంటి కాలంలో కూడా ఇటువంటి ఆయన నిత్యం కూడా తప్పుపట్టిన వాళ్ళు ఆయన పక్కనే ఉన్నారు. ఎవరో వాళ్ళు ధర్మశాస్త్ర బోధకులు, పరిచయాలు. నిత్యం ఆయన ఏమి మాట్లాడినా కూడా, ఆయన ఏమి చెప్పినా కూడా ఇది తప్పు, ఇలాగ చేయకూడదు, ఇలాగ మాట్లాడకూడదు అని చెప్పేసి నిత్యం ఆయన తప్పుపట్టినటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు,
నేటికిని మనకి కనిపిస్తూనే ఉన్నారు. ప్రభు ఏం చేసినా కూడా తప్పు పట్టేటువంటి వాళ్ళు. ఈరోజు మన సిలువ గుర్తు వేయడం కూడా తప్పు అని చెప్పేసి బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సిలువ గుర్తు వేస్తూ ఉన్నప్పుడు అది తలక్రిందులుగా కనబడుతుంది, ఇది సాతాను గారి సిలువ అని చెప్పేసి బోధిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు సాతాను గారికి సిలువ ఏడుంది? నాకు అర్థం కాలేదు. సాతాను గారికి సిలువ ఏడుంది? సిలువ అనేది సాతాను గారి యొక్క ఆయుధం అని చెప్పేసి ఎవడు చెప్పాడు? పరిశుద్ధ గ్రంథాలు ఎక్కడైనా ఇవ్వబడిందా తలకిందులుగా ఉన్నటువంటి సిలువ సాతాను గాడిదని? ఇలా బోధిస్తూ ఉన్నప్పుడు అసలు సాతాను గాడు ఎక్కడి నుంచి వచ్చాడని నీకు అర్థం తెలియదా? సాతాను గాడు ఎవరన్నటువంటి విషయం తెలియదా? మరి సాతాను గాడి తలకిందులుగా ఉన్నటువంటి సిలువని తన ఆయుధంగా చేసుకున్నాడని చెప్పేసి ఈరోజు అనేక మంది బోధించడం అంటే సత్యాన్ని ఏదో రకంగా తప్పుడు విధంగా బోధించాలి, తప్పుడు రీతిగా చూపిస్తే ఆ సిలువ గుర్తు వేయటము మానేస్తారు. ఇది తప్పు కదా అని చెప్పేసి దాన్ని చేయటం కూడా మానేస్తారు. పేతురు గారు ఎలాగ సిలువ వేయబడ్డారు? తలకిందులుగానే సిలువ వేయబడ్డారు. మరి ఇప్పుడు తలకిందులుగా సిలువ వేయబడినటువంటి సిలువ ఎవరిది? దాన్ని చూసినప్పుడల్లా మనము తల్లిని శ్రీస బోధిస్తుంది ఇది పేతురు గారి సిలువ. ఆంద్రే గారు ఎలా సిలువ వేయబడ్డారు? ఎక్సాకారంలో సిలువ వేయబడ్డారు. ఆ ఎక్సాకారం సిలువ చూసినప్పుడు ఇది ఆంద్రే గారి సిలువ, తలకిందులుగా ఉన్నప్పుడు పేతురు గారి సిలువ. ఈ రీతిగా ఈ సిలువలు ఈ మరణించినటువంటి వ్యక్తులకి గుర్తులుగా ఉన్నాయి. కానీ ఇది సాతాను గారి సిలువ అని చెప్పేసి దీన్ని తీసుకొని పోయి సాతాను గారికి అంటగొట్టి మనల్ని తప్పు చేసి చూపించడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గుర్తు వేసుకున్నప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో నిత్యం మనల్ని మనము ఆశీర్వదించుకుంటూ ఉన్నాం. కాబట్టి తండ్రి దేవుని ఈ త్రియేక దేవుని నామాన్ని స్మరించడం ఈ సాతాను గారికి ఇష్టం ఉండదు. ఒక మనిషి తనను తాను నిత్యము కూడా దేవుని యొక్క సమక్షానికి అర్పించుకోవడం సాతాను గారికి ఇష్టం ఉండదు. కాబట్టి ఏదో రకంగా దీన్ని ఆపివేయాలి, ఇలాగ చేసుకోవటము ప్రజల నుంచి ఆపివేయాలని చెప్పేసి సాతాను గారు చేస్తున్నటువంటి పన్నాగంలో భాగమే ఇది, అంతేకాని మరొకటి కాదు. ఇది సాతాను గారికి సంబంధించింది. సిలువ వేసుకోవడం ఆపివేయండి అన్నటువంటి తప్పుడు విధానాలను, తప్పుడు బోధనల్ని మీరు ఎప్పుడు కూడా మీ యొక్క జీవితాలకు తీసుకోవద్దు ప్రియ దేవుని బిడ్డల. సాతాను గారు మనిషిని తనను తాను త్రియేక దేవుని నామంలో ఆశీర్వదించుకోవడానికి కూడా ఆపివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి సిలువ ఉండటము, మరి ఇక్కడ సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుని చూస్తూ ఉన్నారు. ఇది మరి విగ్రహారాధన కదా అని చెప్పేసి కొంతమంది బోధించడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు అదే మాటలు ఈ పాత నిబంధనలో కూడా దేవాతి దేవుడే ఏం చెప్పాడు? కంచు సర్పాన్ని చెయ్యండి అని చెప్పేసి చెప్పాడు. ఇది మరి ఒక రూపమా కాదా? ఒక వస్తువా కాదా? మరి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఆ కంచు సర్పాన్ని చూడండి. మరి ఇప్పుడు దేవుడు మీరందరూ కూడా విగ్రహారాధన చేయండి అని చెప్పాడా? ఇప్పుడు కంచు సర్పాన్ని చూపించబడినప్పుడు ఆ కంచు సర్పం ఒక వస్తువే, రెండు కర్రలతో చేయబడినటువంటి ఒక దడి. మరి దీన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నప్పుడు ఇది కూడా విగ్రహారాధనేనా అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే అది విగ్రహారాధన కాదు. నూతన నిబంధనలు జరగబోతున్నటువంటి క్రీస్తు మరణానికి సాదృశ్యంగా ముందుగా దేవుడు ఈ కంచు సర్పాన్ని వాళ్ళందరికీ కూడా చూపించాడు. ఆ మోషే ఎడారిలో ఏ రీతిగా అయితే ఆ కంచు సర్పాన్ని ఎత్తాడు, దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు. అదే రీతిగా మనిషి కుమారుడు కూడా ఎత్తబడతారు, ఆయన చూసిన వాళ్ళు రక్షింపబడతారు అన్న దానికి సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు ఈ స్వరూపాన్ని నేను ఇక్కడ పెట్టాను. ఆ స్వరూపానికి నేనేమన్నా పూలు చల్లటమో, లేదా నీళ్లు పోయటమో, లేదా పాలు పోయటమో, పసుపు నీళ్లు పోయటమో ఏదైనా చేస్తున్నామా? దానికి ఆ స్వరూపాన్ని దేనికి ఉంచాం? ఎవరైనా దేవాలయానికి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా చూసిన వెంటనే ఏం జ్ఞాపకం వస్తుంది? ఏం జ్ఞాపకం వస్తుంది? నా దేవుడు నా కోసము ఈ రీతిగా మరణించాడు, ఆయన ఈ రీతిగా మరణించాడు కాబట్టి నేను రక్షింపబడ్డాను అన్నటువంటి ఒక సత్యం అనేది మనకి జ్ఞాపకం వస్తుంది. మరి ఈ స్వరూపాలన్నీ కూడా పెడుతున్నారు కదా స్వామి, ఇది కూడా విగ్రహారాధనే కదా స్వామి అని చెప్పేసి అంటారు. ఈ స్వరూపాలన్నీ కూడా పెట్టడం అంటే విగ్రహారాధనేనా అనేది మన పాత నిబంధనల నుంచి కూడా చూద్దాం. పాత నిబంధనలో దేవాది దేవుడు తన యొక్క ఉనికిని ఎలాగ ఎరుగుపరిచాడు చెప్పండి? నేను మీ మధ్యన ఉన్నాను,
దీని ద్వారా మీ మధ్యలో ఉన్నాను అని చెప్పేసి దేన్ని బట్టి దేవుడు తన ఉనికిని ప్రదర్శించాడు? దేన్ని బట్టి? మందసాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గుడారం నిర్మించబడిన తర్వాత ఆ గుడారంలో దేన్ని ఉంచారు? ఈ దివ్య మందసాన్ని ఉంచారు. ఈ దివ్య మందసం ఏమిటి? ఒక వస్తువే. శ్రేష్టమైనటువంటి కర్రతోటి తయారు చేసి దాన్ని బంగారం పోత పోశారు. ఆ బంగారం పోత పోసినటువంటి ఈ మందసం మీద దేవాతి దేవుడు 2 కెరూబీము దేవదూతల్ని బొమ్మలని ఉంచమన్నారు. అసలు దేవదూతలకు రూపమే లేదు కదా. అసలు దేవదూతలు ఇలా ఉంటాయని చెప్పింది ఎవరు? దేవుడే చెప్పాడు, మనిషికి తెలియదు. అప్పటి వరకు కూడా దేవదూతలు ఉన్నాయి, దేవదూతలు ఈ రూపంలో ఉంటాయి, రెక్కలు కట్టుకొని ఉంటారు, వాళ్ళు ఎగురడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అప్పటి వరకు కూడా మనుషులకి ఎవరికి దేవదూతల రూపమే తెలియదు, దేవదూతలు ఉంటారన్న విషయమే తెలియదు. కానీ రూపం లేనటువంటి ఆ దేవదూతలు ఇలా ఉంటారు కాబట్టి 2 రెక్కలతోటి ఒక మనిషి రూపంలో 2 కెరూబీము దేవదూతలను ఆ మందసం మీద నువ్వు ఉంచు. ఈ మందసాన్ని నువ్వు గుడారంలో ఉంచు. మరి ఇప్పుడు అక్కడ చేరినటువంటి ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ గుడారం దగ్గరికి వచ్చిన వెంటనే సాష్టాంగ ప్రమాణాలు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు లోపల ఉన్నదేంటి? వస్తువే కదా, ఒక రూపంలో ఉన్నటువంటి వస్తువే, 2 దేవదూతల బొమ్మలే. ఆ మందసం లోపల ఉన్నదేంటి? ఒక కర్ర, మన్నా భోజన పాత్ర, 2 రాతి పలకలు. అవి కూడా ఏంటి? అవి కూడా వస్తువులే. రాళ్ళు ఉన్నాయి, కర్ర ఉంది, ప్లస్ మన్నా పాత్ర ఉంది. మరి ఇవి కూడా వస్తువులే కదా. మరి దేవుడు అక్కడికి వచ్చి ఎందుకు అక్కడ సాష్టాంగ ప్రమాణం చేయమన్నాడు? మీరు నాతో మాట్లాడాలి అంటే ఈ గుడారం దగ్గరికి రండి అన్నాడు. ఆ గుడారం, ఆ మందసం ఎక్కడికి తీసుకొని వెళ్తే ఆయన మేఘస్తంభముగా వచ్చాడు, అగ్నిస్తంభముగా వచ్చాడు. ఆ ఒక వస్తువు ద్వారా, ఒక మందసం ద్వారా దేవుడు తన రూపాన్ని లోకములో ఎరుగుపరుచుకున్నాడు. ఎందుకు దేవుడు ఈ మందసాన్ని ఇచ్చాడు అంటే దానికి ముందు జరిగినటువంటి సన్నివేశాలు మనం చూసినట్లయితే మోషే గారు కొండ మీదకి వెళ్ళిపోతాడు, 40 రోజులు దేవునితో మాట్లాడతాడు. ఈ సమయంలో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఒక దూడను తయారు చేసుకుంటారు. బంగారం అంతా కూడా కలెక్ట్ చేసి ఆ బంగారంతో ఒక దూడను తయారు చేసుకొని ఆ దూడను పెట్టుకొని ఇదే మన దేవుడు అని చెప్పేసి, ఈ దేవుడే మనల్ని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చిన వాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ బొమ్మను పెట్టుకొని ఎగరటం, గంతులు వేయటం ప్రారంభిస్తాడు. దానికి బలులు అర్పించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే దీన్ని దేవుడు గమనించాడో దాన్ని పాపముగా పరిగణించి వాళ్ళందరూ కూడా నాశనం చేస్తానంటాడు. కానీ మరలా మోషే ప్రార్థన చేయడం ద్వారా ఆ యొక్క శిక్షణ కూడా వాళ్ళ నుంచి తీసివేస్తాడు. ఈ సమయంలో దేవుడు అనుకుంటాడు, మనిషి ఆరాధించాలి అంటే ఏదో ఒక ప్రతిమ అనేది, ఒక ప్రతిబింబం అనేది వాళ్ళకి కనబడాలి. శూన్యములో వారు ఆరాధించరు, మనిషికి ఖచ్చితంగా ఏదో ఒకటి కనిపించాలి. కాబట్టి వీళ్ళ మధ్యన నేను ఉన్నాను అన్నటువంటి నా రూపాన్ని వీళ్ళకి తెలియచేసుకోవాలంటే, నా ఉనికిని వీళ్ళకి తెలియచేయబడాలి అంటే ఒక రూపం అనేది ఉండాలి అని చెప్పేసి దేవుడు దాని తర్వాత ఈ మందసాన్ని ఏర్పాటు చేయడము చెప్తాడు వాళ్ళందరికీ కూడా, మోషేకి, ఇశ్రాయేలు ప్రజలకి. కాబట్టి దాని తర్వాత వాళ్ళు ఆ మందసాన్ని తయారు చేస్తారు. కాబట్టి దేవుని యొక్క ఉనికి, దేవుడు వారి మధ్య ఉన్నారు అన్నటువంటి నిదర్శనానికి మందసాన్ని వాళ్ళ మధ్యన ఉంచుకున్నారు. ఆ మందసము దేవాలయం నిర్మించబడిన తర్వాత కూడా ఆ దేవాలయంలో కూడా దాన్ని ప్రతిష్ఠిస్తారు. కనపడడానికి ఒక రూపం లాగానే కనిపిస్తుంది, కానీ అది దేవుని యొక్క ఉనికికి నిదర్శనముగా ఉంటూ ఉన్నది. కానీ అదే రీతిగా నూతన నిబంధనలోనికి వచ్చిన తర్వాత, నూతన నిబంధనకి చెందినటువంటి మనందరము కూడా క్రీస్తు ప్రభుని పాత నిబంధనలు దేవుడు మందసం ద్వారా తన యొక్క ఉనికిని తెలియచేస్తే, నూతన నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు ఎలాగ కనపడ్డాడు? మనకి ఎలా కనపడ్డాడు? తనను తాను ఒక మనుష్యునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎలాగ వచ్చాడు? ఆయన శరీరము ధరించి ఒక మనుష్యునిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. కానీ ఒక మనుషునిగా తనను తాను సంపూర్ణంగా వ్యక్తపరుచుకున్నాడు. ఒక మనుషునిగా ఆయన
జీవించాడు, ఒక మనిషిగానే ఆయన మరణించాడు. దాని తర్వాత మరలా అదే శరీరంతో ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. కాబట్టి నూతన నిబంధనలోకి వచ్చినటువంటి నూతన క్రైస్తవులైనటువంటి మనందరము కూడా ఆ దేవుని మనుష్య రూపంలో మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఒక మనిషి రూపంలో దేవుడు మన మధ్యకు వచ్చాడు. కాబట్టి క్రీస్తు ప్రభుని ఈ రీతిగా మనం ఒక రూపాన్ని తయారు చేసుకున్నాం, ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ రీతిగా ఆయన ఈ లోకంలో జన్మించాడు, జీవించాడు, మన కోసం మరణించాడు అని చెప్పేసి ఆ రూపాన్ని మనం చూసిన ప్రతిసారి కూడా క్రీస్తు ప్రభు నా కోసం ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సత్యం మనకి ఎరుకపరచబడుతూ ఉన్నది. అంతేకాని దీన్ని చూసుకొని అందరూ కూడా ఇది విగ్రహారాధన కదా, విగ్రహారాధన కదా, ఎప్పటికీ కూడా కాదు. ఆ విగ్రహానికి అక్కడ ఉన్నటువంటి మరే తల్లికి నేను ఏ బలులు అర్పించడం లేదు. జరుగుతున్నది కథోలిక సంఘంలో జరుగుతున్నది ఒకే ఒక బలి, అదే క్రీస్తుని బలి, అదే దివ్య సప్రసాదము. కాబట్టి ఈ బలి ద్వారా మాత్రమే మనం ఆరాధన చేస్తూ ఉంటాం. బలి లేకుండా ఆరాధన అనేది లేదు. ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే బలి లేకుండా ఆరాధన అని లేదు. ఆరాధన చేస్తున్నావంటే అది బలి అయి ఉండాలి. కాబట్టి ఈ బలి ద్వారానే మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. కాబట్టి క్రీస్తు ప్రభు తనను తాను సంపూర్ణ బలిగా అర్పించుకున్నాడు. అదే బలిని మనం కూడా కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి కథోలిక సంఘంలో జరిగేది ఒకే ఒక ఆరాధన, అదే క్రీస్తు బలి ఆరాధన. ఈ క్రీస్తు బలి ఆరాధనలో క్రీస్తు ప్రభువుని తండ్రి దేవునికి అర్పిస్తూ ఉన్నాం. ఈ అపద్రాక్ష రసాలను క్రీస్తుని శరీర రక్తాలుగా మార్చేది ఎవరు? ఎవరు మారుస్తున్నారు? ఎవరు? అపద్రాక్ష రసాలను క్రీస్తు ప్రభుని శరీర రక్తాలుగా మార్చేది ఎవరు? తండ్రి దేవుడా. దేవుడా, ఇన్ని సంవత్సరాల నుంచి చర్చిలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ అపద్రాక్ష రసాలని క్రీస్తు ప్రభుని శరీర రక్తాలుగా మార్చేది పరిశుద్ధాత్మ దేవుడు. గురువు రెండు చేతులు కూడా అపద్రాక్ష రసాల మీద ఉంచి ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని వాటి మీదకి రమ్మని, దీన్ని క్రీస్తుని శరీర రక్తాలుగా మార్చమని ప్రార్థన చేస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ అప్పమును ద్రాక్ష రసమును త్రిత్వంలో రెండో వ్యక్తి అయినటువంటి క్రీస్తు ప్రభుని శరీర రక్తములుగా మార్చబడుతుంది. ఈ క్రీస్తు ప్రభుని శరీర రక్తములుగా మార్చబడినటువంటి దీనిని త్రిత్వంలో మొదటి వ్యక్తి అయినటువంటి తండ్రి దేవునికి అర్పించడం జరుగుతుంది. కాబట్టి దివ్య బలిలో ఈ ముగ్గురు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా అప్పము ద్రాక్ష రసము త్రిత్వంలో ఉన్నటువంటి రెండో వ్యక్తి శరీర రక్తములుగా, క్రీస్తుని శరీర రక్తములుగా మార్చబడుతూ ఉన్నాయి. వీటిని త్రిత్వంలో మొదటి వ్యక్తి అయినటువంటి దేవునికి అర్పించబడుతూ ఉన్నాయి. అది దివ్య బలి పూజ అంటే. కాబట్టి ఈ బలి నిత్యము కూడా జరుగుతూ ఉంటుంది. ఈ త్రియేక దేవుని నామములో ఈ బలి సమర్పించబడుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అయ్యా అంటే ఇది ప్రభుని యొక్క రెండవ రాకడ వరకు. కాబట్టి ఈ బలిలో ముగ్గురు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఉన్నారు. ఏదో ఒకగానో జరిగిపోవటంలా ముగ్గురు కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో నిమగ్నమై ఉన్నారు, సంపూర్ణంగా ఉన్నారు. కాబట్టి బలి లేకుండా ఆరాధన అనేది లేదు. కాబట్టి ఈ దివ్య బలి ద్వారానే కథోలిక సంఘము ఆరాధనలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకే ఒక ఆరాధన, అదే పరిశుద్ధ దివ్య బలి పూజ. మిగతావన్నీ కూడా ప్రార్థనలు మాత్రమే. లిటర్జీలో రెండు రకాలు ఉన్నాయి. లిటర్జీ అంటారు, రెండోది పారా లిటర్జీ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. లిటర్జీ అనేది సంపూర్ణంగా దివ్య బలి పూజ. పారా లిటర్జీ అనేది ఈ ప్రార్థనలు, జపమాల కావచ్చు, మిగతా ప్రార్థనలు కావచ్చు, పునీతులకు చెప్పేటువంటి ప్రార్థనలు కావచ్చు, ఇవన్నీ కూడా పారా లిటర్జీ కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా భక్తి ప్రార్థనలు. మన యొక్క భక్తిని పెంచుకోవడానికి, మన యొక్క విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఈ ప్రార్థనలన్నీ కూడా మనము చేస్తూ ఉంటాం. కాబట్టి వీటన్నిటికన్నా కూడా శ్రేష్టమైనది దివ్య బలి
పూజ, నిజమైనటువంటి ఆరాధన, సంపూర్ణమైనటువంటి ఆరాధన. అందుకే మన కథోలిక సంఘంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అక్కడ పండగ జరుగుతుందంటే చాలా మంది ఏం చూస్తారంటే, మన దౌర్భాగ్యం మన దగ్గర కూడా ఉంది ఇది, సప్రం ఎప్పుడు స్వామి, సప్రం ఎప్పుడు స్వామి అంటూ ఉంటారు. సప్రం కాదు ఇక్కడ ఇంపార్టెంట్, అర్థమవుతుందా? సప్రం కాదు ఇక్కడ ప్రధానం, దివ్య బలి పూజ. కానీ ఆ దివ్య బలి పూజ ప్రధానంగా ఉంటుంది. అదే ఆరాధన, అదే నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడం. మిగతావన్నీ కూడా ఎక్స్ట్రా, మనకి విశ్వాసాన్ని భక్తిని పెంపొందించుకోవడానికి మిగతావన్నీ కూడా ఎక్స్ట్రా. కానీ ఈరోజు చాలా మంది ఈ సప్రం ఎప్పుడు స్వామి దీనికి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, దీన్ని చూడడానికి ప్రాకులాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ అంటే విశ్వాసము తొట్టిల్లడానికి కొన్ని విధాలు అన్నమాట. కానీ అది కాదు ఇంపార్టెంట్, అది కాదు ముఖ్యం ఇక్కడ, దివ్య బలి పూజ. అందుకే ఎక్కడైనా నువ్వు పుణ్యక్షేత్రాల ప్రార్థనకు వెళ్ళినా, పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్ళినా మనకు టైమింగ్స్ ఇవ్వబడతాయి. ఏం టైమింగ్స్? దివ్య బలి పూజ ఈ సమయానికి, దివ్య బలి పూజ ఈ భాషలో ఉంటుంది, దివ్య బలి పూజ ఇది నిజమైనటువంటి ఆరాధన. అక్కడ భుజముల మీద మోసుకునేటువంటి వెళ్ళేటువంటి సప్రం కాదు ఆరాధన. ఇవేవి కూడా ఆరాధనలు కాదు, ఇవన్నీ కూడా భక్తి కృత్యాలు, భక్తి ప్రార్థనలు మాత్రమే. ఆరాధన మాత్రము ఒకటే, అదే దివ్య సప్రసాద ఆరాధన. కాబట్టి ఆ ఆరాధన మాత్రమే తల్లి అనే శ్రీసభ చేస్తూ ఉన్నది. అది ఒక్కటి మాత్రమే ఉంటుంది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా, అంతే. విగ్రహానికి, ఈ విగ్రహానికి నేను ఏ బలిని అర్పించి ఆరాధించడం లేదు, ఆ విగ్రహానికి ఏది కూడా నేను అర్పించి ఆరాధన చేయడం లేదు. ఇవన్నీ కూడా మన యొక్క జ్ఞాపకాలుగా ఉంటున్నాయి, చిహ్నాలుగా ఉంటున్నాయి, గుర్తులుగా ఉంటూ ఉన్నాయి. ఆయన ఈ రీతిగా మరణించాడని చెప్పేసి సత్యాన్ని, ఆ స్వరూపం మన జ్ఞాపకం చేస్తుంది. ఈ స్వరూపం దగ్గరికి వచ్చేసరికి మరియ తల్లి మన జ్ఞాపకం చేస్తుంది. ఇంకో పునీతుని స్వరూపం దగ్గరికి వెళ్తే ఆ స్వరూపం మనకి ఆ వ్యక్తిని జ్ఞాపకం చేస్తుంది, అంతే. మరి ఇప్పుడు స్వరూపానికి దండలు వేస్తూ ఉన్నారు, కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు, కొవ్వొత్తులు పెడుతూ ఉన్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా స్వామి, ఇది ఆరాధన కాదా? కాదు. నువ్వు కొబ్బరికాయ కొట్టడం ఆరాధన కాదు, నువ్వు దండ వేయటం ఆరాధన కాదు, నువ్వు పూలు పెట్టడం ఆరాధన కాదు, నువ్వు కొవ్వొత్తు వెలిగించడం ఆరాధన కాదు. ఇదేది కూడా ఆరాధన కాదు. నీ భక్తిని జస్ట్ ప్రదర్శిస్తున్నావు, అంతే. ఆరాధన అనేది ఒకటే. ఇప్పుడు నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వైఎస్ఆర్ చచ్చిపోయిన రోజు, పుట్టినరోజు వెళ్ళి ఆ వైఎస్ఆర్ బొమ్మ దగ్గర పాలు పోస్తారు, దండలు వేస్తారు, కొబ్బరికాయ కొడతారు, అన్ని వెలిగిస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్ని ఆరాధిస్తున్నారా? ఎన్టీఆర్ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఇదే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ని ఆరాధిస్తూ ఉన్నారా? అది ఇప్పుడు విగ్రహారాధన. అసలు ఆయన దేవుడే కాదు, ఎలాగ నువ్వు ఆరాధన అని చెప్తావు? ఒకడే దేవుడు. ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి గౌరవాన్ని ప్రదర్శించారు. ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు, వెంటనే దండ తీసుకొస్తాం, మెల్లో దండ వేస్తాం, దండ వేసినంత మాత్రం ఆయన దేవుడే పోతున్నాడా? అదేమన్నా ఆరాధన అవుతుందా? చచ్చిన వాళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొడతాము, ఈ సాంబ్రాణి కడ్డీలు ముట్టిస్తాము, ఇవన్నీ కూడా చేస్తాం. ఇప్పుడు చచ్చినవాడు ఏమన్నా దేవుడా? ఇదంతా కూడా మన యొక్క గౌరవాన్ని ప్రదర్శించేటువంటి విధానాలు. ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉండేటువంటి సాంప్రదాయాలు. నువ్వు అమెరికాకో, జర్మనీకో, వేరే ప్రాంతాలకు వెళ్తే ఎవడు కూడా అక్కడ కొబ్బరికాయలు కొట్టడు, ఏ కడ్డీలు కూడా ముట్టించి పెట్టడు. ఇవన్నీ కూడా అక్కడ జరగవు. కానీ మన భారతదేశంలో ఈ సాంప్రదాయాలు ఏమిటంటే, మన పుణ్యక్షేత్రాల దగ్గరికి హిందువులు కూడా వస్తుంటారు. ఇప్పుడు హిందువులు వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ఆచారం ప్రకారము వాళ్ళ భక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళ భక్తిని ప్రదర్శిస్తూ ఉంటే అక్కడ గురువుగా నేనుండి నువ్వు చేయొద్దమ్మా అని చెప్పేసి మనము దాన్ని తృణీకరించగలమా? నో అని చెప్పగలమా? వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు, అంతే. దాన్ని మనకి మేమీ చేయలేము, నో అని చెప్పలేము. ఇప్పుడు కొన్నిసార్లు నేను చూసినటువంటి మరొక విచిత్రం ఏమిటంటే, మన యొక్క కోడూరులో కూడా చూశాను నేను. ఈ గ్రోటో దగ్గర పక్కనే చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఇవన్నీ కూడా కట్టేశారు. నేను ఇంతవరకు గమనించలేదు, మొన్న వెళ్ళినప్పుడు గమనించిన. ఈ గుడ్డ మొక్కలు ఇవన్నీ కూడా కట్టేస్తున్నారు. ఏంటమ్మా ఇది అని చెప్తే, ఇది ఏదో అనుకుంటారు స్వామి, తీసుకొచ్చి అది కడతారు స్వామి, అది మాత్రం కరెక్ట్. వీళ్ళు ఎవరన్నా ఉన్నారా అక్కడ కట్టేవాళ్ళు? ఉన్నారా? నో. ఇటువంటి విధానాలు మాత్రము చేయకండి, అది మాత్రం కరెక్ట్ కాదు. పొరపాటు నేను కోడూరుకు వెళ్ళానంటే ముందు ఆ చెట్టు నరికిచ్చేస్తాను. ఆ చెట్టు ఉండటం వల్ల ఇవన్నీ కూడా
పనికిమాల పద్ధతులన్నీ కూడా అక్కడ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కట్టడము, ఇవన్నీ కూడా చేయటం సరైనటువంటి విధానము కాదు. ఎవరో నాకు తెలిసి ఫస్ట్ ఆ హిందువులు వచ్చిన వాళ్ళు ఎవరో కట్టి ఉంటారు, దాన్ని చూసి మన వాళ్ళు కూడా అదే స్టార్ట్ చేశారు. కానీ నో, ఇవన్నీ కూడా తప్పుడు విధానాలు. ఎవరినో చూసి మనం కూడా అదే విధంగా చేయాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నువ్వేదో కట్టినంత మాత్రాన దేవుడు నీకు అది ఇస్తానని చెప్పేసి ఎక్కడా కూడా పరిశుద్ధ గ్రంథంలో చెప్పలా. నువ్వు వచ్చినప్పుడు అది తీసుకొని వచ్చి కట్టు, ఆ గుడ్డ తీసుకొని వచ్చి కట్టు. ఏమేం కట్టారో నాకు తెలియదు, అన్ని గుడ్డ ముక్కలు కనపడ్డాయి నాకు మాత్రం. లోపల ఏముంటుందో నాకు తెలియదు, కానీ అన్ని చినిగిపోయినటువంటి చిన్న చిన్న ముక్కలు కట్టా. నువ్వు అయ్యని కట్టడం ఎందుకు? బంగారం కట్టొచ్చుగా, వెండేదో కట్టొచ్చుగా. అవి మాత్రం చెయ్యం, పనికిమాలి అన్నీ మనం చేస్తూ ఉంటాం. కానీ మీలో ఒకవేళ అటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఇటువంటివన్నీ కూడా చెయ్యవద్దు. ఇది సరైన విశ్వాసము కాదు, సరైన విధానము కాదు. వెళ్ళావా, ప్రార్థన చేసుకో. నీ దేవుడు నీ ప్రార్థనను మొరను ఆలకిస్తాడు. ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, కట్టండి మీకు ఇవ్వబడును అని చెప్పేసి బైబిల్ చెప్పడం లేదు. జాగ్రత్త ప్రియ క్రైస్తవ సంఘమా. తప్పుడు విధానాల్లో కొన్నిసార్లు వెళ్తూ ఉన్నాం. వాళ్ళని చూసి మనం కూడా అలాగనే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాటి విధానాలు మార్చుకోనండి. ఇవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళు మనల్ని ఇది విగ్రహారాధన చేస్తున్నారని చెప్పేసి అపోహలు వాళ్ళకు మనమే ఇస్తూ ఉన్నాం కొన్నిసార్లు. ఈ మధ్య ఒక ఫాదర్ గారు ఏం చేశాడంటే, వర్షం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. వర్షం కోసం ప్రార్థన చేసి మరే తల్లి స్వరూపాన్ని ఊరంతా కూడా తిప్పుకొని వచ్చారు. తిప్పుకొని వచ్చి ఆ స్వరూపాన్ని వరండాలో పెట్టి, ఆ స్వరూపం మీద, మరే తల్లి స్వరూపం మీద ఏం చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బిందె పట్టుకొని వచ్చి ఏం చేశారు, ఆ బిందె మీద పోయటం ప్రారంభించారు. ఇది చూసిన తర్వాత నేను ఫాదర్ని అడిగాను, ఏంటి ఫాదర్ ఇది కరెక్టేనా? మనం ఏం చేస్తాం ఫాదర్ వాళ్ళ విశ్వాసంలో? ఈ రోజు నువ్వు నీళ్లు పోసా ఫాదర్, వచ్చే సంవత్సరం వీళ్ళు ఏం పోస్తారు? ప్రైజ్ ది లార్డ్. నీళ్ళు ఎందుకు పోసేది, ఇంకా శ్రేష్టమైనది పోతామని చెప్పేసి పాలు పోస్తారు, దాని తర్వాత ఇంకోటి పోస్తారు, నెయ్యి కూడా తెచ్చిపోతారు. చిన్నగా ఇదేమవుతుంది? విగ్రహారాధనకి దారితీస్తుంది. విగ్రహాపకం ఉంచుకోండి. క్రీస్తు తన శిలువ ద్వారా సర్వ మానవాళికి రక్షణను ప్రసాదించాడు. తన రక్తమును చిందించడం ద్వారా మానవాళిని పాప ప్రక్షాళన గావించాడు. కాబట్టి ఈ సత్యాన్ని నిత్యము కూడా మనం గుర్తెరిగి జీవించాలి, ప్రకటిస్తూ జీవించాలి. ఆ శిలువను మన నిత్యము కూడా మోస్తూ ఆయనను వెంబడించాలి. కాబట్టి ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు దేవుడి విజయాన్ని పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. శిలువ విజయోత్సవం. కాబట్టి ఆ శిలువను మోసిన వారికే విజయము, ఆ క్రీస్తునందు ఉన్న వారికే విజయము. ఆరాధించుకుందాం. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయమండి 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 కృష్ణుని నామములో జయమే. కృష్ణుని నామములో రక్షణ ప్రసాదించాడు.
ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి ఎవరేమి అనుకున్నా నేనేమి ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను ఎవరేమి అనుకున్నా నేనేమి జయమంది 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 నిజమైనటువంటి విధానం జీవించే